హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో మీ అందరి సపోర్ట్ వల్ల మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. సో మీరు త్వరగా నన్ను 500 సబ్స్క్రైబర్స్ రీచ్ చేసేస్తే నేను గివ్ అవే అనేది పెడతానన్నమాట మన ఛానల్లో. సో మీరు ఎంత త్వరగా 500 చేసేస్తారో సో అంత త్వరగా నేను గివ్ అవే అనేది పెడతాను. సో ఫస్ట్ మనం వీడియో చూద్దాము. వీడియో చూస్తూ మాట్లాడుకుందాము. సో నేను మెయిన్ ఫ్యాబ్రిక్ 1.5 మీటర్ తీసుకున్నాను. సో చిన్న పాపకి కాబట్టి సో 4 ఫోల్డింగ్స్ వేసుకొని ఓపెన్ మన ముందుకి ఉండి క్లోజ్డ్ మన సైడ్కి ఉండేలాగా పెట్టుకొని నేను లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాను. సో మీరు 10 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది పాపకి. సో లూజ్ వచ్చేసి కింద నడుము లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాను. ఖర్చుతో కలిపి ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, సో అది షోల్డర్ మొత్తం వచ్చేసి 4.5 తీసుకున్నాను. సో అందులో షోల్డర్ 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. సో మీరు 2.5కి కూడా మార్క్ చేసుకోవచ్చు. సో అలానే ఆర్మ్ హోల్ లోతు వచ్చేసి 4.5కి పెట్టుకోవాలి. మనం షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో ఆర్మ్ హోల్ కూడా అంతే తీసుకోవాలి. సో ఫ్రీ హ్యాండ్ అనేది డ్రా చేసేసాను. ఆర్మ్ హోల్ ఎప్పుడు చిన్న పిల్లలకి ఫ్రీ హ్యాండ్ చేసేసుకోవచ్చు. లోతు ముందు లోతు అలాంటివి ఏమీ అవసరం లేదనమాట. సో అలానే మనకి నెక్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాను. అలానే రౌండ్ షేప్ డ్రా చేసేసాను. సో ఇది యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అట్లా కట్ చేసేసుకోండి. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి మీరు లైనింగ్ కూడా కట్ చేసేసుకోవచ్చు. లైనింగ్ 1 మీటర్ తీసుకుంటే సరిపోతుంది. సో నేను చెప్పేది ఏంటి అంటే చిన్న బేబీస్ ఐ థింక్ 1 ఇయర్ నుంచి మీరు 3 ఇయర్స్ లోపు వరకు పాపలకి మీరు 1 మీటర్ క్లాత్ మీరు ఫ్రాక్స్ అనేవి స్టిచ్ చేసేసుకోవచ్చు. సో కొంచెం ఎక్కువ ఉంటే 1.5 తీసుకోవచ్చు. నేను కింద ఫ్రిల్స్ అనేవి ఎక్కువ వస్తాయని చెప్పి 1.5 తీసుకున్నాను. సో ఇప్పుడు ఆర్మ్ హోల్ ఓపెన్ సైడ్ ఉంది కదా, అక్కడ 1/2 ఇంచ్ అనేది కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఏ విధంగా కట్ చేశానో అలా. సో చూసారా, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. సో ఓపెన్ చేస్తే చూసారా ఎంత చక్కగా ఉందో. సో ఈ విధంగా ఉంది. సో లైనింగ్ వచ్చేసి 1 మీటర్. సో అందులోనే నేను పైన పార్ట్ వచ్చేసి సేమ్ కట్ చేసేసాను. అలానే ఆ 1 మీటర్ ఇంకా మిగిలింది ఉంటుంది కదా, సో దాన్ని 2 మడతలు వేసి 2 ఫోల్డింగ్స్ వేసి మధ్యలోకి కట్ చేసేసుకోవాలన్నమాట. సో అవి ఫ్రిల్స్ పెట్టేసుకుంటే లోపల లైనింగ్కి సరిపోతుంది. సో అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మీకు 1 మీటర్ తీసుకుంటే దాన్ని 2 ఫోల్డ్స్ వేసేసుకొని మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని మనం కట్ చేసేసుకొని మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ పెట్టుకోవచ్చు. సో మీకు ఫ్యాబ్రిక్ పన్నా బట్టి ఉంటుందన్నమాట. ఫ్యాబ్రిక్ విడ్త్ ఎక్కువ ఉంటే మీకు పొడవు అనేది ఎక్కువ వస్తుంది, విడ్త్ తక్కువ ఉంటే పొడవు తక్కువ వస్తుంది అన్నమాట. సో ఆ విధంగా మనం మిడిల్లో స్ట్రైట్గా కట్ చేసేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది. సో ఎవరైనా స్టిచ్ చేసేయచ్చు. సో ఇప్పుడు మనం నెక్ లైనింగ్ తీసుకున్నాము, అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం అన్నమాట. సో ఫ్రంట్ పార్ట్ మొత్తం నెక్ చుట్టూ ఆర్మ్ హోల్ చుట్టూ అటు సైడ్ ఇటు సైడ్ అంతా స్టిచ్ చేసుకొని ఫోల్డ్ చేసేసుకోండి. లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. సో నేను చెప్పాను కదా మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నారు. సో 500 సబ్స్క్రైబర్స్ అయిపోతే నేను గివ్ అవే అనేది పెడతాను మన ఛానల్లో. సో దాంట్లో మంచి మంచి గిఫ్ట్స్ ఉన్నాయి. సో ఎవ్వరు మిస్ అవ్వద్దు. సో ఖచ్చితంగా మీరు ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. 500 సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత నేను గివ్ అవే అనేది పెడతాను. సో అందులో లక్కీ విన్నర్స్కి నేను గిఫ్ట్స్ అనేటివి పంపిస్తాను అన్నమాట. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. మన ఛానల్ త్వరలోనే వితిన్ 1 వీక్లో 500 సబ్స్క్రైబర్స్ అనేది ఫినిష్ చేసేసుకోవాలి. సో అది మీ అందరి సపోర్ట్ వల్లే ఇది అవుతుంది. ఖచ్చితంగా మీరు నన్ను సపోర్ట్ చేస్తారు అని చెప్పి కోరుకుంటున్నాను. సో ఆర్మ్ హోల్ చుట్టూ కూడా మనం ఒక స్టిచ్ అనేది వేసేసుకుందాము. 500 సబ్స్క్రైబర్స్కి నేను 3 లక్కీ విన్నర్స్ని సెలెక్ట్ చేద్దాము అనుకున్నాను. అలా కాదు అంటే మీ చాయిస్ అనమాట. కింద నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. 1000 సబ్స్క్రైబర్స్కి గివ్ అవే పెట్టుకుందాము అంటే నేను
10 లక్కీ విన్నర్స్ని సెలెక్ట్ చేస్తాను. సో 3 బెస్టా 10 బెస్టా అనేది మీరు ఖచ్చితంగా చెప్పండి. సో గివ్ అవే కోసం నేను ఒక వీడియో చేస్తాను, ఇందులో కొంచెం మెన్షన్ చేస్తున్నాను అనమాట మీకు ఇన్ఫామ్ చేయడానికి. సో 1000కి అయితే నేను 10 లక్కీ విన్నర్స్ని సెలెక్ట్ చేస్తాను, 500కి అయితే మాత్రం 3 లక్కీ విన్నర్స్ని సెలెక్ట్ చేస్తాను. సో ఖచ్చితంగా షేర్ చేసి అలానే మీరు కూడా ఆ లక్కీ విన్నర్ మీరే ఎందుకు కాకూడదు. సో ఖచ్చితంగా మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. సో ఈ వీడియో అయితే చూడండి, ఎండ్ వరకు చూడండి. బేబీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి స్టిచ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో మనం అలా టర్న్ చేసుకుంటే మనకి బేబీస్కి లోపల గుచ్చవన్నమాట. సో క్లాత్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, అందుకనే నేను మొత్తం ఫోల్డ్ లాగా ఉంటుందన్నమాట. మనకి ఎలాంటి ఓపెన్స్ రాకుండా మొత్తం క్లోజ్ అయిపోయి ఉంటుంది, ఓన్లీ కింద సైడ్ మాత్రమే ఓపెన్ వస్తుంది. సో చుట్టూ మాత్రం పిల్లలకి ఎక్కడ గుచ్చకుండా, సో పిల్లల సెన్సిటివ్ స్కిన్ కాబట్టి సో మొత్తం ఫోల్డ్ చేసేసి లోపలికి ఫోల్డ్ చేసి నేను ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను అనమాట. సో మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. సో కొంచెం లెంత్ ఉన్నా కూడా ఈజీగా ఉంటుంది బేబీ ఫ్రాక్స్. మీరు ఒకసారి చూస్తే ఇంకా డిఫరెంట్ మోడల్స్లో కుట్టొచ్చు కదా. ఇప్పుడు కింద సైడ్ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అన్నమాట. సో ఇది ఫ్రంట్ పార్ట్ సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్ కూడా ఒక స్టిచ్ మొత్తం ఈ ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే కుట్టామో బ్యాక్ పార్ట్ కూడా అలానే కుట్టేసుకోవాలి మొత్తం. సో చూసారా, ఇది బ్యాక్ పార్ట్ కుట్టేసుకున్న తర్వాత సో బ్యాక్ వచ్చేసి కొంచెం ఓపెన్ పెట్టుకోవాలి, కొంచెం హెడ్ పట్టేలాగా ఒక ఓపెన్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, వెనకాల హుక్ పెట్టుకోవచ్చు. సో అలా మొత్తం కుట్టాక మిడిల్లో ఒక 2 ఇంచెస్ వరకు కట్ పెట్టుకొని ఒక పీస్ తీసుకోండి, కాటన్ పీస్ తీసుకొని ఆ కట్ అలా పెట్టి దాని మీద పెట్టి మనం కట్ చేసిన వి షేప్లో మనం స్టిచ్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో, వి షేప్ అనమాట. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అలా కట్ చేసేసి ఒక కాటన్ క్లాత్ అలా పెట్టేసి దానిపైన వి షేప్లో ఒక స్టిచ్ వేసేసుకొని మళ్ళీ మిడిల్లో కట్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. సో చిన్న చిన్న కట్స్ అనేటివి పెట్టుకుంటే లోపలికి ఫోల్డ్ అవ్వడం చాలా ఈజీగా ఫోల్డ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు చూసారా, ఆ విధంగా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి లోపలికి ఫోల్డ్ చేసుకొని. మీరు కట్స్ అనేటివి కరెక్ట్గా పెట్టుకోకపోతే లోపలికి ఫోల్డ్ అయ్యేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. సో కట్స్ అనేవి కంపల్సరీ పెట్టుకోండి. చిన్న చిన్న టక్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఫస్ట్ వీ షేప్ ఎలా అయితే వేసారో అలానే లోపలికి ఫోల్డ్ చేసి వీ షేప్లో ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో చాలా ఈజీ. మీరు హుక్స్ పెట్టేటప్పుడు పిల్లలకి ఇలా చేసేస్తే సరిపోతుంది. మళ్ళీ మనం హుక్స్ బెల్ట్ కానీ లేకపోతే కాజా బెల్ట్ కానీ ఇవేమి వేయాల్సిన అవసరం ఉండదు అన్నమాట. సో మళ్ళీ ఒక పక్కన చిన్న స్టిచ్ అనేది వేసేసుకుంటే మీకు నీట్గా కనిపిస్తుంది. సో చూసారా, వెనకాల పార్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ విధంగా మొత్తం మనం ఈ రెండింటిని స్టిచ్ చేసేసుకొని లోపలికి మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని పైకి లైనింగ్స్ వచ్చేలాగా సో షోల్డర్స్ అనేవి స్టిచ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. సో చూసారా, షోల్డర్స్ నేను అటాచ్ చేసేస్తున్నాను. సో చాలా ఈజీ అండి. సో చిన్నపిల్లలకి బేబీ ఫ్రాక్స్ చాలా ఈజీ. సో ఇదే విధంగా పెద్ద పిల్లలు కూడా కుట్టుకోవచ్చు, బట్ కొంచెం ఆర్మ్ హోల్స్ దగ్గర లేకపోతే నెక్స్ దగ్గర కొంచెం డిఫరెంట్ ఉంటుందన్నమాట.
సో షోల్డర్స్ అయితే అటాచ్ చేసేసాను. సో నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ అనమాట. స్లీవ్లెస్ కదా, చిన్నపిల్లలకి ఏంటి అంటే స్లీవ్లెస్ లాగా వింగ్స్ ఉంటాయి కదా, అలా మనం చక్కగా ఫ్రిల్స్ పెట్టి పెడితే చాలా అందంగా ఉంటుంది. సో చూడండి, ఒకసారి నేను స్టిచ్ చేస్తున్నాను. గ్రీన్ కలర్ క్లాత్ తీసుకున్నాను, సో దానికి కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నాను అనమాట. సో అది తీసుకుని ఒకవైపు ఫోల్డ్ చేసుకొని అంచు కుట్టేసుకుంటున్నాను. సో బేబీస్కి ఎక్కడ గుచ్చకూడదు కదా, సో చర్మం సెన్సిటివ్గా ఉంటుంది, మనం చాలా కేర్ తీసుకొని స్టిచ్చింగ్ అనేది చేపించాల్సి ఉంటుంది వాళ్ళకి. సో ఒకవైపు నేను ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసేసాను. సో వేసిన తర్వాత మనం హ్యాండ్స్కి మనం స్ట్రైట్గా చూడండి, సో మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేలాగా పెట్టుకొని కొంచెం ఒక 1.5 ఇంచ్ వదిలేసుకొని ఆర్మ్ హోల్ ఎండింగ్ దగ్గర నుంచి వదిలేసుకొని సో చిన్న చిన్నగా ఫ్రిల్స్ అనేటివి పెట్టుకుని మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. సో చూసారా, నేను ఏ విధంగా పెడుతున్నానో అలా పెట్టండి, సో చాలా బాగుంటాయి. సో అలా ఫ్రిల్స్ అనేటివి హాఫ్ హ్యాండ్ పెట్టాలన్నమాట, మొత్తం హ్యాండ్ పెట్టేయకూడదు, హాఫ్ హ్యాండ్ పెడితే చాలా బాగుంటుంది. ఒక వింగ్స్ లాగా రెక్కల లాగా ఇలా ఉంటాయన్నమాట, నిలబడి ఉంటాయి ఫ్రిల్స్ అనేటివి, చాలా బాగుంటాయి. సో చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది. సో మీరు 1 అవర్లో చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. కొంచెం ఇంకా హెవీ ఫ్రాక్స్ కూడా ఈజీగా కుట్టొచ్చు. సో ఈసారి నేను ఏంటి అంటే మనం పెద్దవాళ్ళకి ఫ్రాక్స్ కుట్టుకుంటూ ఉంటాం కదా, సో అది చూపిస్తాను. సో ఇప్పటి వరకు నేను చూపించలేదు, బట్ మంచి మంచి శారీస్తో మనం ఫ్రాక్స్ అనేటివి డిజైన్ చేసుకోవచ్చు. అవి మీకు నేను చూపిస్తాను, నెక్స్ట్ వీడియోస్లో వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. సో అలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ పైన వేసుకోవాలన్నమాట, అప్పుడు నిలబడతాయి. ఇలా టర్న్ చేసుకొని మీరు పైన ఒక స్టిచ్ వేసేసుకుంటే ఖచ్చితంగా అలా నిలబడతాయి, చాలా అందంగా ఉంటుంది. అలానే 1 సైడ్ క్లోజ్ చేసేసుకోండి. మీకు కుదిరితే 2 సైడ్స్ కూడా క్లోజ్ చేసేసుకొని పాప ఎంత సైజు ఉందో కరెక్ట్ మెజర్మెంట్ పెట్టేసుకొని కొంచెం ఒక 1 ఇంచ్ లూజ్ పెట్టేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అలానే లైనింగ్ సెపరేట్గా ఫ్రిల్స్ పెట్టేసుకుని ఆ 2 అటాచ్ చేసేసుకొని మీరు ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట. సో అది ఒక ట్రిక్, ఇది ఒక ట్రిక్. ఒక సైడ్ క్లోజ్ చేసి ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి పైకి వచ్చేలాగా మనం పెట్టుకొని ఫ్రిల్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటి అంటే నార్మల్గా లైనింగ్స్ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి 2 అటాచ్ చేసేసుకొని 2 పార్ట్స్ అటాచ్ చేసేసుకొని కింద ఫోల్డ్ చేసుకొని కింద అంచు అనేది కుట్టేసుకోవాలన్నమాట. ఒక స్టిచ్ వేసేసుకోండి, రెండింటిని అటాచ్ చేసేసుకొని కింద మనం ఫోల్డ్ చేసుకుని అంచు కుట్టేసుకుని పక్కన పెట్టుకోండి. ఫ్రిల్స్ కూడా పెట్టేసుకోవచ్చు. సో పాప నడుము ఎంతైతే ఉందో అంత చూసుకుని మీరు కరెక్ట్గా ఫ్రిల్స్ పెట్టేసుకొని అటాచ్ చేసేసుకోవచ్చు. సో ఇది చాలా ఈజీ అండి. సో ఫ్రిల్సే కాబట్టి మనం పెట్టేసుకోవచ్చు చూసుకుంటూ. సో కింద సైడ్ ఒక సైడ్ మనం ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి.
సో అది ఫోల్డ్ చేసి కుట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వన్ సైడ్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా పై పార్ట్. సో దానికి మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు వచ్చేలాగా పెట్టుకుని, సో మెయిన్ ఫ్యాబ్రిక్ చెప్తున్నాను నేను, అలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళండి. సో లైనింగ్ కిందకు వచ్చి మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి వచ్చేలాగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళండి. సో మొత్తం అంతా కూడా మీరు పాప నడుము ఎంతైతే ఉందో అంత తగ్గట్టు ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. సో మీరు 1 ఇంచ్ ఫ్రిల్ పెట్టినా 2 ఇంచ్ ఫ్రిల్ పెట్టినా మీ ఇష్టం అది. లేకపోతే బాక్స్ ప్లేటెడ్ ఫ్రిల్స్ అనే అవి కూడా ఉంటాయి, సో అవి కూడా పెట్టేసుకోవచ్చు. సో మొత్తం అంతా కూడా ఫ్రిల్స్ పెట్టేసుకోండి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రిల్స్ పెట్టేసుకుని సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇప్పుడు ఏ విధంగా అయితే పెడుతున్నానో ఆ పైన ఇప్పుడు కాటన్ క్లాత్ ఉంటుంది కదా, సేమ్ అది కూడా ఫ్రిల్స్ పెట్టుకొని ముందు పెట్టేసుకోండి. అది పైన స్టిచ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయింది, బట్ ఈజీనే. ఇప్పుడు కుడుతున్నాం కదా, సో దానిపైన మనం కాటన్ క్లాత్ ఫ్రిల్స్ పెట్టింది ఉంటుంది కదా, అది స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. సో మొత్తం అంతా కూడా ఫ్రిల్స్ అలా పెట్టేసుకోవాలి. సో ఫ్రిల్స్ పెట్టేసుకొని ఆ సైడ్ క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకొక సైడ్ ఉంటుంది కదా, అది క్లోజ్ చేసేసుకోండి, సరిపోతుంది. మీకు కరెక్ట్గా రావాలి అంటే ఒక ఫోర్క్ తీసుకొని ఫోర్క్తో కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే 1 ఇంచ్ 1 ఇంచ్కి మార్క్ చేసుకొని మీరు ఆ మార్క్కి తగ్గట్టు కూడా పెట్టుకోవచ్చు ఫ్రిల్స్ అనేటివి. సో మీరు చూస్తున్నారు కదా, నేను మొత్తం ఆ విధంగా మొత్తం అంతా కూడా పెట్టేస్తాను చుట్టూ కూడా. సో చుట్టూ పెట్టేసుకున్న తర్వాత దానిపైన కాటన్ లైనింగ్ పెట్టిన ఫ్రిల్స్ ఉంటుంది, అది కూడా ఫ్రిల్స్ పెట్టుకుంటాం కొంచెం మనం. సో అది కూడా పైన స్టిచ్ చేసేసుకుంటే, ఈ టర్న్ చేసేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. సో మొత్తం అంతా ఆ విధంగా పెట్టేసుకొని ఆ సైడ్ కూడా స్టిచ్ అనేది వేసేసుకోండి. సో చూసారా, చుట్టూ ఫ్రిల్స్ పెట్టేసి అలా కుట్టేసుకున్న తర్వాత మనం టర్న్ చేసుకుంటే మన బేబీ ఫ్రాక్ అనేది చాలా బాగుంటుంది. సో చూడండి ఎంత అందంగా ఉందో, సో చాలా క్యూట్గా ఉంది. సో పాప మన దగ్గర లేదు కాబట్టి సో వేసుకొని చూపించడం కష్టం అనమాట. సో చాలా బాగుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరికైనా కుట్టాలి అనిపిస్తే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. సీ యూ.